స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 2 ఏళ్లు గడిచింది. అయినా కానీ ఇప్పటికీ ఎక్కడో అక్కడ ఈ సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఈ సినిమా కలెక్షన్స్ రికార్డ్ ఎవరు బ్రేక్ చేస్తారని అందరూ వెయిటింగ్. పెద్దికి ఆ ఛాన్స్ ఉందని చాలా మంది అంటున్నారు. అయితే ఇప్పుడు టాపిక్ పుష్పరాజ్ కలెక్షన్స్ కాదు. ఆ సినిమాలో పుష్పరాజ్ తన పెళ్ళాం కోసం సీఎంనే మార్చేస్తాడు. అది ఎలా? సోఫా రాజకీయంతో. అయితే ఇప్పుడు ఇదే మ్యాటర్ ఏకంగా తమిళనాడు అసెంబ్లీకి చేరింది. తమిళనాడు రాజకీయాలు గత 10 రోజులుగా దేశవ్యాప్తంగా ఎంతటి చర్చకు దారితీశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. సినిమా స్టార్గా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న నటుడు విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి తన పార్టీ టీవీకేతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మొదటి ఎన్నికలకే భారీ స్థాయిలో ప్రజాదరణ సంపాదించిన ఈ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించడం తమిళ రాజకీయ చరిత్రలోనే ఒక పెద్ద మలుపుగా మారింది. అయితే ప్రజల నుండి అపారమైన మద్దతు వచ్చినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజార్టీ మాత్రం టీవీకేకు రాలేదు. దీంతో విజయ్ ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చుంటాడా లేదా అనే ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుండే రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కిపోయింది. ఒకవైపు విజయ్ అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా మరోవైపు రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇక ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది అనే దానిపై చర్చలు మొదలుపెట్టారు. తమిళనాడు రాజకీయాల్లో ఎన్నో మలుపులు చూసిన ప్రజలకు కూడా ఈ పరిస్థితి కొత్తగానే అనిపించింది. ముఖ్యంగా ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో రాజకీయ కూటములు, మద్దతులు, వ్యూహాలు అన్నీ ఒక్కసారిగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ పరిస్థితుల్లో 4 నుండి 5 రోజుల పాటు తమిళనాడు రాజకీయాలు పూర్తిగా డ్రామాను తలపించాయి. ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారు, ఎవరెవరితో చర్చలు జరుపుతున్నారు అన్నది పెద్ద హాట్ టాపిక్ అయింది. చివరకు ఆదివారం రోజున విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే అసలు పరీక్ష మాత్రం బుధవారం జరిగిన అసెంబ్లీ బల పరీక్షే. అక్కడ విజయ్ ప్రభుత్వం నిలబడుతుందా లేక కూలిపోతుందా అనే టెన్షన్ అందరిలో కనిపించింది. కానీ అందరూ ఊహించిన దానికంటే ఎక్కువ మద్దతు విజయ్కి లభించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బల పరీక్షలో విజయ్ ప్రభుత్వానికి మొత్తం 144 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా అన్నా డీఎంకేకు చెందిన ఒక రెబల్ నేత తన వెంట ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం కీలకంగా మారింది. ఆ మద్దతుతో విజయ్ ప్రభుత్వం సులభంగా బల పరీక్షను గెలుచుకుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు, ఫోటోలు ఇప్పుడు రాజకీయ రంగాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. అసలు కథ అక్కడి నుండే మొదలైంది. బల పరీక్షకు ముందు విజయ్ టీవీ షణ్ముగం ఇంటికి వెళ్లి మద్దతు కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే విజయ్ ఆ ఇంటికి వెళ్లే ముందు అక్కడికి కొత్త సోఫా డెలివరీ అయినట్లు కొన్ని విజువల్స్ బయటికి వచ్చాయి. అదే ఇప్పుడు పెద్ద రాజకీయ చర్చకు కారణమైంది. సాధారణంగా ఒక ఇంటికి కొత్త సోఫా రావడం పెద్ద విషయం కాదు. కానీ ఈసారి ఆ సోఫా చుట్టూ పెద్ద రాజకీయ కథనే నడుస్తోంది. సోషల్ మీడియాలో కొందరు ఆ సోఫాలో భారీ మొత్తంలో డబ్బు ఉందంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఇదంతా చూసిన తర్వాత చాలా మందికి వెంటనే పుష్ప ది రైస్ సినిమా గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఆ సినిమాలో హీరో పాత్రలో నటించిన అల్లు అర్జున్ రాజకీయ నాయకులకు సోఫాల ద్వారా డబ్బు పంపిస్తూ వ్యవహారాలు నడిపే సన్నివేశం ఉంటుంది. ఇప్పుడు తమిళనాడులో జరిగిన ఈ సంఘటనను అదే సీన్తో పోలుస్తూ సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. పుష్ప సినిమా చూసి రాజకీయాలు నేర్చుకున్నారా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. సినిమాల్లో చూసిన రాజకీయాలే ఇప్పుడు నిజ జీవితంలో జరుగుతున్నాయా అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయం అంతలా వైరల్ కావడంతో చివరకు అసెంబ్లీలో కూడా దీని ప్రస్తావన వచ్చింది. అదే ఈ వ్యవహారాన్ని మరింత హాట్ టాపిక్ గా మార్చింది. ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ఈ అంశంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన పుష్ప సినిమాలో ఉన్న సోఫా సీన్ను ఇప్పుడు అధికార పార్టీ నిజ జీవితంలో రీక్రియేట్ చేసిందంటూ సెటైర్ వేశారు. కొత్త రాజకీయాలు చేస్తామని, మార్పు తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ ఇప్పుడు పాత రాజకీయాలకే పాల్పడుతోందా అని ప్రశ్నించారు. ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ఒక ప్రతిపక్ష నేత ఇంటికి అధికార పార్టీ అధినేత వెళ్తాడు. ఆయన వెళ్లే ముందు అక్కడికి కొత్త సోఫా చేరుతుంది. ఇది యాదృచ్ఛికమా లేక రాజకీయ వ్యూహమా అంటూ కౌంటర్ వేశారు. ఆయన వ్యాఖ్యలు అసెంబ్లీలో ఒక్కసారిగా కలకలం రేపాయి. అధికార పార్టీ సభ్యులు ఈ ఆరోపణలు ఖండించినప్పటికీ ప్రతిపక్షం మాత్రం ఈ విషయాన్ని వదిలిపెట్టే పరిస్థితిలో కనిపించడం లేదు. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ అంశంపై చర్చలు మరింత వేడెక్కాయి. కొందరు విజయ్ పై తీవ్ర విమర్శలు చేస్తుండగా మరికొందరు మాత్రం ఇది ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారమని అంటున్నారు. సోఫా వచ్చిందంటే అందులో డబ్బే ఉందని ఎలా అంటారని విజయ్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష అనుచరులు మాత్రం వీడియోలు చాలా చెప్పేస్తున్నాయంటూ విమర్శలు కొనసాగిస్తున్నారు. మొత్తానికి తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు సినిమాను మించి డ్రామాటిక్ గా మారిపోయాయి. సినిమా డైలాగులు, సీన్లు, రాజకీయాలు అన్నీ కలిసిపోయిన వాతావరణం అక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా సినీ నేపథ్యం నుండి వచ్చిన విజయ్ రాజకీయాల్లో కూడా
అదే స్టైల్ కొనసాగిస్తున్నాడా లేక ఇది కేవలం ప్రతిపక్షం చేస్తున్న ప్రచారమా అన్నది ఇప్పుడు హాట్ డిబేట్ గా మారిపోయింది.